అందరికీ నమస్కారం. భారతదేశం భవిష్యత్తులో ఎడారిగా మారిపోతుందా? రాజస్థాన్ ఎడారి ఉత్తర భారతదేశం అంతా వ్యాపించబోతుందా? భారతదేశంలో ప్రజలు తినటానికే తిండి లేని పరిస్థితికి దిగజారబోతున్నారా? పేదరికంతో ఒకరినొకరు కొట్టుకుని ఆర్థిక పరిస్థితులు చక్కదిద్దుకోవడానికి హింసకు పాల్పడే పరిస్థితులు రాబోతున్నాయా? ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన దేశమైనటువంటి భారత్ ఇప్పుడు పేదరికంలోకి పోబోతుందా? ఇలాంటివన్నీ వింటుంటే భయమేస్తుంది కదా! కానీ ఇప్పుడు భారతదేశంలో జరుగుతున్నటువంటి వివిధ చర్యలు చూస్తుంటే నిజమనే అనిపిస్తుంది. ఆ వివరాలేంటో చెప్పడానికే ఈ వీడియో చేస్తున్నాను. ఆరావళి. ఆరావళి అనే పర్వతం ప్రపంచంలోనే అతి పురాతనమైన పర్వతాల్లో ఒకటిగా మనం చదువుకున్నాం. ఇది 2 బిలియన్ సంవత్సరాల క్రితం ఈ పర్వతాలు ఏర్పడ్డాయని జియాలజిస్టులు చెప్తూ ఉన్నారు. అంటే దాదాపు 200 కోట్ల సంవత్సరాల క్రితం. ప్రపంచంలో అతి పురాతనమైనటువంటి పర్వతాల్లో రెండిట్లో ఒకటి సౌత్ ఆఫ్రికాలో ఉంటే, ఇంకోటి భారతదేశంలో. ఈ ఆరావళి పర్వతాలు ఎక్కడి నుంచి ఉంటాయంటే, ఢిల్లీ నుంచి హర్యానా మీదుగా రాజస్థాన్ మధ్య నుంచి గుజరాత్ వరకు ఉంటాయి. దాదాపు 700 కిలోమీటర్లు అంటే 692 కిలోమీటర్ల పొడవున 10-30 కిలోమీటర్ల వెడల్పున ఈ పర్వతాలు విస్తరించున్నాయి. ఈ పర్వతాల వల్ల ఉత్తర భారతదేశంలో చాలా రాష్ట్రాలు చాలా సుభిక్షంగా బతుకుతున్నాయి. ఎందుకంటే ఈ పర్వతాల నుంచే దాదాపు 30-60% తాగునీరు, సాగునీరు వస్తుంది. అదేవిధంగా రాజస్థాన్ ఎడారి ఈ ఉత్తర భారతదేశం వైపుకి రాకుండా అవి కంచుకోటలా ఉన్నాయి. దీంతో పాటు ఈ ఆరావళి పర్వతాల్లో చాలా అద్భుతమైనటువంటి జీవజాలం ఉంది. అంటే ఇక్కడ ఒక విషయం చెప్తా. తేనెటీగలు కానీ ఈ ఈ భూమి మీద లేకపోతే 10 ఏళ్లలో భూమి మీద ఉన్న జీవజాలం అంతా చచ్చిపోతుంది. ఎందుకంటే పర్యావరణం ఆ స్థాయిలో దెబ్బతింటున్నది. ఇప్పుడు ఆరావళి పర్వతాల్లో దాదాపు 100కు పైగా తేనెటీగలు, 1000కి పైగా వివిధ రకాల జీవజాలం ఉంది. దీని అంతటితో ఉత్తర భారతదేశంలో చాలా ప్రాంతాలు, చాలా రాష్ట్రాలు, ముఖ్యంగా నేరుగా రాజస్థాను, ఢిల్లీ, హర్యానా, గుజరాత్తో పాటు మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు కూడా ఈ ఆరావళి పర్వతాల్లో ఉన్నటువంటి ఎకలాజికల్ బ్యాలెన్స్ వల్లే సంతోషంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆరావళి పర్వతాలు అంతరించిపోతున్నాయా అనే భయం మొదలైంది. ఎందుకంటే ఆరావళి పర్వతాల్లో భయంకరమైన మైనింగ్ జరగడానికి కోర్టే అనుమతి ఇచ్చింది. ఇక్కడ మైనింగ్ జరుగుతుంటే స్థానికులు అడ్డుకున్నారు. కానీ ఇది సుప్రీంకోర్టుకి వెళ్ళేసరికి సుప్రీంకోర్టు నుంచి ఒక తీర్పు వచ్చింది. అదేమిటంటే 100 మీటర్ల ఎత్తున ఉన్నటువంటి పర్వతాలు తప్ప మిగిలినవన్నిటిలో కూడా మైనింగ్ చేసుకోవచ్చు అని. దీనికి కేంద్ర ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చింది. ఇప్పుడు 100 మీటర్ల ఎత్తున ఉన్న పర్వతాలు ఎన్ని ఉన్నాయంటే కేవలం 8.7 మాత్రమే ఉన్నాయి. అంటే దాదాపు 90% ఆరావళి పర్వతాలను మైనింగ్ చేసుకోవడానికి సుప్రీంకోర్టు ఇండైరెక్ట్గా తీర్పిచ్చేసినట్టు. దీంతో మైనింగ్కి అలవాటు పడ్డ వ్యాపారులు ఊరుకుంటారా? కోట్లకు పడగలెత్తినటువంటి పెద్ద మనుషులు ఊరుకుంటారా? కేంద్ర ప్రభుత్వాలని, రాష్ట్ర ప్రభుత్వాలని మేనేజ్ చేసే వ్యాపారవేత్తలు ఊరుకుంటారా? మైనింగ్లోకి నేరుగా దిగి మైనింగ్ ప్రారంభించారు. దీని మీద ఇప్పటికే రాజస్థాన్, గుజరాత్ ఈ ప్రాంతాల్లో ఉద్యమాలు మొదలయ్యాయి. కానీ దీన్ని పట్టించుకునేవాడు ఎవడు? నిజంగా ఇది మైనింగ్ జరిగితే ఏం జరుగుతుంది? మైనింగ్ జరిగితే నేను మొదట్లో చెప్పినట్టుగా ఇక్కడ జీవజాలం అంతా అంతరించిపోతుంది. భారతదేశానికి, ఉత్తర భారతదేశంలో కొన్ని రాష్ట్రాలకు మంచినీరు సరఫరా చేసే వనరులన్నీ అంతరించుకుపోతాయి. అప్పుడు కరువు కాటకాలు వస్తాయి. ఇప్పుడు ఇంతకీ ఈ ఆరావళి పర్వతాలని ఎందుకు కాపాడుకోవాలి? ఎందుకు కాపాడుకోవాలంటే దీనిని వరల్డ్ హెరిటేజ్‌గా గుర్తించారు. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించారు. అంటే పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఇది ఉంటుంది. ఎక్కడైనా చిన్న చిన్న బిల్డింగ్‌లు కానీ, చిన్న చిన్న నిర్మాణాలు కానీ పురావస్తు శాఖలో ఉంటే అక్కడ చిన్న రాయిని కూడా ముట్టుకోకూడదనే ఒక నియమం ఉంది. కానీ ఆరావళి పర్వతాలని వరల్డ్ హెరిటేజ్ సెంటర్‌గా గుర్తించినప్పటికీ కూడా దాంట్లో మైనింగ్ చేయడానికి ఎలాగా అనుమతిస్తారు? ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు భారతదేశంలో అటవీ విస్తీర్ణం కేవలం 21% మాత్రమే ఉంది. ఇతర ప్రాంతాల్లో ఉన్న అక్కడక్కడ మొక్కలు, ట్రీస్ అన్నీ కలిపి 25% ఉంది. కానీ ఒక భారతదేశమే కాదు, ప్రపంచం సుభిక్షంగా ఉండాలంటే అడవులు ఎంత ఉండాలి? దాదాపు 3వ వంతు అడవులు ఉండాలి. అలాగే 1988 ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం 33% అడవులు భారతదేశంలో ఉంటే భారతదేశంలో పర్యావరణం కానీ, ఎకలాజికల్ బ్యాలెన్స్ కానీ, ప్రజల జీవన విధానం కానీ, ఆర్థిక పరిపక్వత కానీ సక్రమంగా ఉంటాయని నిర్ణయించారు.
33% ఉండాల్సిన అడవులు ఇప్పుడు కేవలం 21% మాత్రమే ఉన్నాయి. మరి ఇలాంటప్పుడు అడవులను కొట్టడానికి కేంద్ర ప్రభుత్వం కానీ, సుప్రీంకోర్టు కానీ ఎలా అనుమతిస్తుందనే ప్రశ్న తలెత్తుతుంది. అంటే మనం అడవులు నరుక్కుంటూ పోయే కొలది మన భారతదేశంలో ఆర్థిక పరిస్థితులు దిగజారిపోతాయి. ఎడారి ప్రాంతాలుగా మారిపోతాయి. భూగర్భ జలాలు అంతరిస్తే తాగడానికి నీళ్లు కూడా ఉండవు. మరి ఇలాంటి ప్రమాదం పొంచి ఉన్న ఆరావళి పర్వతాలని మాత్రం తవ్వడానికి ఎందుకు అనుమతిస్తున్నారు? దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడి మీద ఉంది. మన ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే వెంటనే చాలా మంది స్పందిస్తున్నారు. కుల ప్రాతిపదికన, మత ప్రాతిపదికన, ప్రాంత ప్రాతిపదికన, అదేవిధంగా రాజకీయాల ప్రాతిపదికన, పార్టీల ప్రాతిపదికన అందరూ తెగ స్పందిస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో బంగ్లాదేశ్లో ఒక హిందువుని హత్య చేస్తే భారతదేశంలో ఉన్న కొన్ని కోట్ల మంది హిందువులు స్పందించారు. కానీ ఇదే భారతదేశంలో ఉన్న కొన్ని కోట్ల మంది ప్రాణాలకు హాని కలిగించే విధంగా ఆరావళి పర్వతాల్లో తవ్వకాలు మొదలైతే ఒక్కళ్ళు కూడా ఎందుకు స్పందించట్లేదు? అది ఓన్లీ ఒక 4 రాష్ట్రాల సమస్య కాదు. ఇది భారతదేశ సమస్య. భారతదేశంలో ఉన్న కొన్ని కోట్ల మంది ప్రాణాలకు సంబంధించినటువంటి సమస్య. ఎంతో సుభిక్షంగా ఉంటుంది భారతదేశం. అదేవిధంగా పర్యావరణ పరంగా ఎంతో బాగుంటుందనే రోజుల నుంచి భారతదేశం ఒక కరువు దేశం, భారతదేశం ఒక అతి పేదరికమైన దేశం, భారతదేశంలో తినటానికి కొట్టుకుంటారు అనే దేశం, తాగడానికి నీళ్లు కూడా దొరకవనే పరిస్థితులు దాపురించడానికి జరుగుతున్నటువంటి మైనింగ్ని ఎవరు ఎందుకు అడ్డుకోవడం లేదు? కేవలం 2-3 రాష్ట్రాల్లోనే ఎందుకు ఆందోళన చేస్తున్నారు? ఇది భారతదేశ సమస్యగా చూసి ప్రతి ఒక్కరు స్పందించినప్పుడే వరల్డ్ హెరిటేజ్నే కాదు, మన పర్యావరణాన్ని కూడా మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. మన ప్రాణాలని కూడా మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. అదేవిధంగా ఒకప్పుడు మంచినీళ్ళు భారతదేశంలో ఎక్కడ పడితే అక్కడ తాగేవాళ్ళం. ఆఖరికి మా ఊర్లో కూడా, పల్లెటూరులో ఆ చెరువులో నీళ్ళు ఎలా తాగేవాళ్ళం. ఇప్పుడు మంచినీళ్ళు కొనుక్కుంటున్నాం. ఈ అటవీ సంపదను ఇలా కొట్టుకుంటూ పోతే కొన్నాళ్లకు ఆక్సిజన్ కూడా కొనుక్కునే పరిస్థితులు దాపరిస్తాయి. ఇది దృష్టిలో పెట్టుకొని ఒక ఆరావళి పర్వతాలే కాదు, అనవసరమైనటువంటి మైనింగ్ ఎక్కడున్నా సరే దాన్ని అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. దాన్ని ఆరావళితో ప్రారంభిస్తే, ప్రతి భారతీయుడు స్పందిస్తే, దీని మీద ప్రతి చోట ఉద్యమాలు జరిగితే కేంద్ర ప్రభుత్వం దిగి వస్తుంది. సుప్రీంకోర్టు తాను ఇచ్చినటువంటి తీర్పును వెనక్కి తీసుకుంటుంది. అప్పుడు అడ్డుగోలుగా మైనింగ్ చేసి కోట్ల రూపాయలకు పడగెత్తి ప్రపంచ కుబేర్లుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వాళ్ళు పక్కకు వెళతారు. భారతదేశ ప్రజల జీవన విధానం మెరుగుపడుతుంది. ఒకప్పుడు భారతదేశానికి ఎంత మంచి పేరుందో పర్యావరణంలో కానీ, కాలుష్యంలో కానీ, అదేవిధంగా ప్రజల జీవన విధానంలో కానీ ఎలాంటి పేరుందో అలాంటి పేరు మళ్ళీ మనం తెచ్చుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మారుతున్నటువంటి వాతావరణం చూస్తుంటే భయంకరమైనటువంటి వాతావరణ పరిస్థితులు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో చలికాలంలో మరి చలి ఎక్కువగా ఉంటుంది, వేసవి కాలంలో చాలా ఉక్కపోతుంది. దీనికి ఎకలాజికల్ ఇన్బ్యాలెన్సే కారణమని సైంటిస్టులు చెప్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అటవులు కొట్టడం అనేది ముందుకు పోతూ ఉంటే మరిన్ని దారుణమైన వాతావరణ పరిస్థితులు భారతదేశంలో ఏర్పడతాయి. కరువు పరిస్థితులు నేను చెప్పినట్టుగానే వస్తాయి. ఇప్పటికైనా సరే, ఒకప్పుడు జరిగినటువంటి చిప్కో ఉద్యమం, మొక్కలను కొట్టొద్దని ఉద్యమాలు జరిగాయి, అడవులను రక్షించుకోవాలని ఉద్యమాలు జరిగాయి. అది దాదాపు 40-50% అటవీ ప్రాంతం ఉన్నప్పుడే జరిగింది. మరి ఇప్పుడు 21% ఉన్నప్పుడు ఇలాంటి ఉద్యమాలు ఎందుకు మొదలు కావు? కాబట్టి భారతదేశ ప్రజలందరూ కూడా దీని మీద, ఇది తమ ప్రాణాలకు, తమ కుటుంబాలకు, తమ ఆర్థిక పరిస్థితులకు, తమ పీల్చే గాలికి సంబంధించిన విషయం.